బేబీ పుట్టడం ఒక ఎత్తు అయితేనండి, పుట్టిన తర్వాత 1 ఆర్ 2 మంత్స్ తర్వాత బేబీ ఎందుకు ఏడ్చినా కానీ మిల్క్ సరిపోవట్లేదు అని చెప్పేసి, పాలు సరిపోవట్లేదు, పాలు సరిపోవట్లేదు, పాలు సరిపోవట్లేదు అని చెప్పేసి ఒక వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది మనకి కంటిన్యూస్గా కదా. అది ఎంతమందికి స్ట్రెస్ని ఇస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా స్ట్రెస్ అయ్యాను నేనైతే. ఆ స్ట్రెస్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. నేనే కాదు, చాలామంది చోట్ల కూడా విన్నాను నేను, చాలా చోట్ల కూడా పాలు సరిపోవట్లేదు అందుకే ఏడుస్తున్నాడు అనేసి. అవ్వదండి, ఎందుకంటే ఒక 10 to 12 టైమ్స్ 11 టైమ్స్ టాయిలెట్కి వెళ్తున్నారు అంటే ఓకే, మిల్క్ సరిపోతున్నట్టే లెక్క. వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు అంటే మిల్క్ సరిపోతున్నట్టే లెక్క. వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, మనం ప్రతిదానికి యాక్టివ్గా చేతులు కాళ్ళు ఆడిస్తున్నారు అంటే సరిపోతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నారు అనేది డాక్టర్ని కన్సల్ట్ అవుతారు ఖచ్చితంగా, వాళ్ళు చెప్తారు. ఇంకా మిల్క్ సరిపోవట్లేదు 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 అనే దానికంటే కూడా వేరే విధంగా చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరే, అది అయిపోతుంది. ఆ తర్వాత 6 మంత్స్ వస్తాయి కదండి బేబీకి. 6 మంత్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టే టైంలో, వాళ్ళు ఫుడ్ పెట్టిన తర్వాత కూడా సన్నగా ఉన్నారు అంటే ఇక అయిపోయినట్టే మదర్. పెడుతున్నావా ఏమైనా, నువ్వే తినేస్తున్నావు మొత్తం, ఇట్లా బ్లేమ్ చేస్తారు. ఏమైనా పెడుతున్నావా, ఏమైనా పెడుతున్నావా, ఏమైనా పెట్టకుండా ఎందుకుంటారండి, నాకు అర్థం కాదు. పెడతారు. తిండి పెడితేనే వాళ్ళు లావుగా ఉంటారా? తిండి పెట్టకపోవడం వల్లే వాళ్ళు సన్నగా ఉంటారా? అట్లా అయితే మరి నేను 1 వీక్ 2 వీక్స్ తినకపోయినా కానీ నా పర్సనాలిటీ ఇలాగే ఉంటుంది, నేను ఏమాత్రం కూడా చేంజ్ అవ్వను. కొంతమంది ఉంటారు ఎంత తిన్నా కానీ లావు అవ్వరు. కొంతమంది ఒక్క పూట తినకపోతేనే బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా పిల్లలకి జీన్స్ వస్తూ ఉంటాయి, మదర్ వైపు అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, మేనమామ, అట్లా జీన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరైనా సన్నగా ఉంటే వాళ్ళకి ఆ జీన్స్ రావచ్చు కదా. ఎందుకు తిండి మీదే, మదర్నే పాయింట్అవుట్ చేస్తారు ప్రతిదానికి కూడా. ఆమె ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండి మదర్కి 4 years ఉంటుందండి, 4 years వరకు ఉంటుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి 4 years పడుతుంది కదా. ఇంకా స్టఫ్ ఎందుకు పెడతారు, ఇంకా స్ట్రెస్ ఎందుకు తనకి? చెప్పే విధానం మార్చుకుంటే బాగుంటుంది. చెప్పొచ్చు, కానీ విధానం వేరేలా ఉంటుంది కదా. ప్లీజ్ బ్లేమ్ చేయకండి మదర్ని. తను ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటుంది, లోలో ఉంటుంది, మెంటల్గా, ఫిజికల్గా, అన్నిట్లో. కాబట్టి ఇదొక్కటే నా రిక్వెస్ట్. బాయ్ బాయ్.